నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21న జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్ అరుణ్ బాబు. కోటపకొండ త్రికోటేశ్వరునికి ఘనంగా 1,00,000 మల్లెల పూజలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం. రోహిణి కార్తీక్ ముందే అగ్నిగుండంగా మారిన పల్నాడు, బాణుడి దెబ్బతో బయటకొచ్చేందుకు వెనకడిగేస్తున్న ప్రజలు. పాత ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో సదుపాయాలు అధ్వానం, అడుగడుగునా అసౌకర్యాలతో గర్భిణీలు మహిళలకి అవస్థలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాని ఈ నెల 21న నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జాబ్ మేళా గోడపత్రికను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. నర్సరావుపేట నియోజకవర్గం పరిసర ప్రాంత యువతీ యువకులు జాబ్ మేళాకి హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. టెక్ మహేంద్ర, టెక్నో టాస్క్, బిజినెస్ సొల్యూషన్, మాస్టర్ మైండ్, గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ బ్యాంక్, అపెక్స్ సొల్యూషన్, వి చేంజ్ సొల్యూషన్, ఆక్రోసాఫ్ట్ సొల్యూషన్, హెట్రో డ్రగ్ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నారు. విద్యార్హత మేరకు జీతం సుమారు 10,000 నుంచి 40,000 వరకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావు, రామాంజనేయులు, రవీంద్ర నాయక్, రమ్య పాల్గొన్నారు. నర్సరావుపేట మండలం కోటపకొండపై వేంచేసిన త్రికోటేశ్వర స్వామికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా 1,00,000 మల్లెల పూజ నిర్వహించారు. ధర్మకర్త నర్సరావుపేట జమీందార్ మాల్రాజు రామకృష్ణ, ఎమ్మెల్యే అరవింద బాబు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ రామకృష్ణ, టీడీపీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, హరికృష్ణ, గుత్త అంకమ్మ చౌదరి పాల్గొన్నారు. సమర్పయామి. నమస్కారాలు. పుష్పాంజలి. నర్సరావుపేట మండలం పెద్ద తురకపాలెంలో 13వ ఉరుసు వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద బాబు హాజరై మత పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు, నమాజ్ చేశారు. అన్ని మతాలకి సమాన గౌరవం ఇచ్చే సమాజమే అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో ముస్లిం సంఘ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
एमएलए बनने के पहले यहाँ पर आए हैं, तेरे करम से मेरा शायद वकाल अल्लाहु बिकुल्लि शैइन अलीमा बिस्मिल्लाह। నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీలో 3వ శానిటేషన్ డ్రైవ్ ని చేపట్టారు. ఎమ్మెల్యే అరవిందబాబు, పురపాలక సంఘం కమిషనర్ జశ్వంతరావు మురుగు కాల్వల్లో పూడిక వ్యర్థాలు తొలగించారు. రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కొత్త కిరణ్, క్రాంతి, అలాగనే గుత్తా అంకమ్మ చౌదరి, బీజేపీ నాయకులు రామకృష్ణ నరసింహారావు, శ్రీను పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలో ఉమ్మడి కుటుంబం ఏర్పడినప్పటి నుంచి కూడా వారోత్సవాలు పెట్టాము, పక్షోత్సవాలు పెట్టాము. ఇప్పుడు సంవత్సరం కావస్తుంది. ఈ పట్టణాన్ని మొత్తం కూడా కాలువల్లో పొడికి తీయటం, రోడ్లు శుభ్రం చేయటం, 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి, తాగునీరు ఇవన్నీ కూడా దగ్గరుండి మున్సిపల్ అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యేగా నేను, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరం కూడా కలిసి పనిచేస్తున్నాము. ఇప్పుడు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కాలనీ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి కాలనీ ఇది దాదాపు పెట్టి కూడా 30 ఏళ్ళు కావస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కాలనీని ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 4000 మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు. అంతా కూడా లో ఇన్కమ్ గ్రూపు, వర్కింగ్ క్లాస్ పీపుల్. అందువల్ల ఇక్కడ కాలువలన్నీ కూడా పూడికి ఎక్కువసార్లు తీయాల్సి వస్తుంది. ఇప్పటికీ దాదాపు 4-5 సార్లు తీయటం జరిగింది. అంటే ఈ కాలనీ శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ఇది స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా రోగాలు రాకుండా అందరూ కూడా బాగుండాలి. మలేరియా కానీ డెంగ్యూ ఫీవర్లు రాకుండా చేయాలి. అదేవిధంగా కరోనా టైంలో కూడా ఇక్కడ రోగాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. మలేరియా కూడా తగ్గిపోయింది. అందువల్ల మలేరియా మందు కొడుతున్నాము, కాలువలో స్ప్రే చేస్తున్నాము, ఫాగింగ్ చేస్తున్నాము. మా శాయశక్తిలా ప్రతి కాలనీ బాగుండాలి, ప్రతి వార్డు బాగుండాలి అనే ఆలోచనతో రోజు నిత్య కార్యక్రమంగా ఈ శానిటరీ వర్క్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మన కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం లోపల అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాము. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. మరి మెజర్ ఏరియాస్ని కూడా టేకప్ చేసి వాటిని కూడా బాగు చేస్తాము. మరి కాలువలు కట్టిస్తాము, రోడ్లు వేయిస్తాము, మరి కరెంట్ సప్లై కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇవన్నీ కూడా ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంగా ముందుకెళ్ళడానికి మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. గుంతా చేయండి, అక్కడ అడుగు గుంతా చేయండి. మరి రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని టౌన్ అంతా కూడా 40 లక్షలతో టెండర్లు కూడా పిలవటం జరిగింది. మేజర్ డ్రైన్స్ అలాగే స్మాల్ డ్రైన్స్ కూడా ఈ సిల్ట్ తీయటం కూడా స్టార్ట్ చేసాం 5 రోజుల నుంచి. ఇది కూడా మే ఎండింగ్కి ఎట్టి పరిస్థితుల్లో అన్ని డ్రైన్స్ కూడా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మా ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఈ రోజున స్పెషల్ శానిటేషన్ మన చంద్రబాబు నాయుడు కాలనీ 1వ వార్డులో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో స్పెషల్ శానిటేషన్ చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా చూస్తే మరి అవేర్నెస్ లేకపోవటం, దానికి తోడు పబ్లిక్ కూడా తెలుసుకోకపోవటం, ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా ఈ డ్రైన్లోనే ఉండటం జరిగింది. పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి, శానిటేషన్ సిబ్బంది ఎంత కష్టపడి పనిచేసినా కూడా పబ్లిక్ మారంది, శానిటేషన్ మారదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. మీరు ఏదైతే ఇంట్లో చెత్త చెదారం ఉంటుందో మీ డస్ట్బిన్ పెట్టుకొని మున్సిపల్ వెహికల్స్కి ఇచ్చినప్పుడు ఈ డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి, రోడ్లన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అది గమనించండి. మరి రాబోయేది వర్షాకాలం కాబట్టి మన అందరం కూడా పరిశుభ్రత పాటించినప్పుడు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పురపాలక సంఘం తరఫున చేయాల్సిన అన్ని పనులు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం జూన్లో స్టార్ట్ అవుతాయి. మనం దాన్ని దృష్టిలో పెట్టుకునే మే ఎండింగ్ కల్లా అన్ని డ్రైన్స్ కూడా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని డ్రైన్స్ తీయటం జరుగుతూ ఉంది. అలాగే చిన్న చిన్న డ్రైన్స్ కూడా మా శానిటేషన్ వర్కర్ల చేత అలాగే స్పెషల్ శానిటేషన్ వర్కర్ల చేత తీయించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలు కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని
మ్యాక్సిమం తగ్గించండి. అది తగ్గించినప్పుడు ఈ డ్రైన్స్లో కానీ రోడ్ల మీద కానీ చెత్తా చెదారం లేకుండా ఉంటుంది. అప్పుడు మన డ్రైన్స్ రోడ్లు అన్నీ కూడా క్లియర్గా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తాం. బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో బాలుల హక్కుల్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలుల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి సూచించారు. నాదెండ్ల మండలం సాతులూరు, నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ, పెట్లూరివారిపాలెం, పమిడిపాడు, ఉప్పలపాడు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పౌష్టిక ఆహారాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకి అందించాల్సిన బాధ్యత ఐసీడీఎస్పై ఉందని పద్మావతి తెలియజేశారు. కార్యక్రమంలో సిడిపిఓలు ఉమామేశ్వరి, శాంతకుమారి, సూపర్వైజర్స్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకి ఆత్మశాంతి, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కలగచేయాలని, సరిహద్దుల్లోని సైన్యానికి బలాన్ని ఇవ్వాలని కోరుతూ జనసేన పార్టీ ముస్లిం విభాగం మంగళగిరి ట్రిపుల్ కన్వెన్షన్ సెంటర్లో జోహర్ నమాజ్ ని ప్రార్థన నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్సరావుపేట ఇన్ఛార్జి సయ్యద్ జిలాని ప్రసంగించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు అద్రూఫ్, నాగుల్ మీరా, బాషా, కాజా, సలాం, గోపి పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా మన అమరవీరులు ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా వారికి నివాళి అర్పించడం కోసం ఉద్దేశం ఈ సమావేశం. మన అందరం ఇక్కడ ముస్లింస్ ఒక చోట సమావేశమై నమాజ్ చదివి దువా చేయడం జరిగింది. దువా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం కోసం పోరాడిన అమరవీరులకి నివాళులు అర్పించడం, అలాగనే అనతి కాలంలోనే మరి పాకిస్తాన్ టెర్రరిస్టును అంతమొంచడం, మరి తదనుగుణంగా వెంటనే మరి యుద్ధాన్ని విరమింపు చేయడం మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఆర్మీ చాలా చెప్పుకోదగ్గ విశేషం. అది కాబట్టి జై భారత్. నర్సరావుపేట మాజీ ఎంపీపీ, తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కడియం కోటి సుబ్బారావు గుండెపోటుతో మృతి చెందారు. తిరుపతిలో ఉంటున్న తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లిన సుబ్బారావు మంగళవారం గుండెపోటుకు గురై అక్కడే ప్రాణాలు విడిచారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన చింతలపాలెం తీసుకొచ్చారు. ఎమ్మెల్యే అరవింద బాబు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పల్నాడు అగ్నికుండంగా మారుతోంది. రోహిణి కార్తీకి ముందే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఉష్ణోగ్రత తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటల నుంచే బాణుడు బగబగమంటున్నాడు. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్కి తాకింది. తీవ్ర వేడికి ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టపగలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎండల తీవ్రత రోజురోజుకి పెరగడంతో ప్రజలు ఉపశమనం కోసం తాటి ముంజలు, పుచ్చకాయలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, శీతల పానీయాలు తీసుకుంటున్నారు. దాతలు చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీతో మంచి మనసును చాటుకుంటున్నారు. వడదెబ్బ తగలకుండా మజ్జిగ, శుద్ధనీరు, కొబ్బరి నీళ్లని తరచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. అత్యవసర పనులు తప్పితే బయటకు వెళ్లకుండా ఉండాలని, తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం 11 గంటల లోపే పనులు ముగించుకొని సాయంత్రం 4 గంటల తర్వాత బయటికి రావాలని సలహాలు ఇస్తున్నారు. అలాగనే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ ఎండాకాలంలో ఈ రోజున మన నర్సరావుపేటలో 40 డిగ్రీల ఎండ ఉన్నది. కావున పిల్లలు కానీ, వృద్ధులు కానీ మీకు ఏదైనా అవసరాలు ఉన్నా 11 గంటల లోపు వచ్చి మీ అవసరాలు తీర్చుకొని ఇళ్లలోనే ఉండవలసిందిగా కోరుతున్నాను. మరలా మీకు ఏదైనా అవసరాలు ఉంటే సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చి మీ పనులు చేసుకోవచ్చు. ఈ 10-15 రోజులు కూడా ఎండాకాలం పోయిన దాకా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యాలు జాగ్రత్త చూసుకోవాల్సింది కోరుతున్నాను. ఈ నర్సరావుపేట గ్రామంలో ఎండలు విపరీతంగా పెరిగి ప్రజలందరూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు మంచినీరు, మజ్జిగ సౌకర్యం పెట్టారు. ఇంకా పుర ప్రముఖులు, ప్రజలందరూ కూడా ఈ మంచినీటి సౌకర్యాన్ని, మజ్జిగని ఎక్కువ చేసి దూర ప్రాంతం నుండి వస్తున్న ప్రజలకు, పసిపిల్లలకి, వృద్ధులకు ఎండవేడి తగలకుండా చూడాలి. ఈ విశాలమైన ప్రదేశాల్లో చలవ పందిర్లేసి, తాటాకు పందిర్లేసి సేద తీర్చుకోవటానికి ప్రజలు సహకరిస్తే
ఈ ఎండల బారి నుండి ముసలివాళ్ళు, వృద్ధులు, తర్వాత బాలింతలు, పిల్లలు ఎండకు గురి కాకుండా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని ఈ ఎండల్లో బయటికి రాకుండా సాయంత్రం 5 గంటల తర్వాత బయటికి రావాలి. ఉదయం 11 గంటలకల్లా పనులన్నీ చూసుకొని ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నామండి. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. 2 రోజుల నుంచి 40 డిగ్రీలు దాటుతుంది. అందుకని పెద్దవాళ్ళు కానీ పిల్లల వాళ్ళు కానీ 11 మీ పనులు చూసుకొని ఇళ్ళకు చేరి ఇళ్లలో జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాము. అలాగే బిజినెస్ కూడా చాలా డౌన్గా ఉన్నాయి. సాయంత్రం 5 దాటితే కానీ జనం రావట్లేదు. అందుకని పెద్దవాళ్ళు మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాము. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం పల్నాడు రోడ్లోని పాత ప్రభుత్వ ఏరియా వైద్యశాల అధ్వానంగా మారింది. గత వైకాపా ప్రభుత్వంలో లింగంగుంట్లలోని కొత్త భవన సముదాయంలోకి ఆసుపత్రిని తరలించారు. అయితే మాతా శిశు సేవలను మాత్రం పాత భవనంలోనే కొనసాగిస్తున్నారు. పేద మహిళలు, గర్భిణీలు ప్రసూతి వైద్యం కోసం వస్తూ ఉంటారు. అయితే ఈ పురాతన భవనాల నిర్వహణ సక్రమంగా లేదు. అందులో ఫ్యాన్లు, గర్భిణీలు కూర్చునేందుకు కుర్చీలు, బల్లలు సరిపడలేవు. వైద్యం కోసం వచ్చిన గర్భిణీలు, మహిళలు, చంటి పిల్లలు అసౌకర్యంతో ఆవేదనకి లోనవుతున్నారు. గంటల తరబడి కాళ్ల బిగువన నిలబడి నిరీక్షిస్తున్నారు. దీనిపై ప్రజా సంఘాలు అనేకసార్లు ప్రభుత్వాధికారులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్లి అర్జీలు ఇచ్చినా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగుల్ని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు కరీముల్లా కోరారు. సదుపాయాలు కల్పించకపోతే ప్రజావేదికలో కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా 2 సంవత్సరాలు అవుతున్న నర్సరావుపేట పట్టణ మధ్యలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఇంకా నిర్లక్ష్య వైఖరి, డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి వలన ఈరోజు మహిళలు ప్రసూతి వైద్య పరీక్షల కోసం ఇక్కడికి వస్తుంటే వాళ్ళు పడుతున్న బాధలు మొత్తం ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎటువంటి మార్పు జరగట్లేదు. ఇక్కడ మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈరోజు మీ కళ్ళారా చూస్తూనే ఉన్నారు, ప్రసూతి మరి అక్కడ పరీక్షలు మహిళల్ని నిర్వహిస్తున్న సందర్భంలో చిన్న పిల్లలతో నెల పిల్లలతో అక్కడ కూర్చుంటే వాళ్ళకి ఫ్యాన్లు లేవు. అలానే పురుషుల మరుగుదొడ్ల డోర్లు తెరుస్తున్నాయి కానీ మహిళల మరుగుదొడ్ల ఆ డోర్లు తెరిచి లేవు. అంటే వీళ్ళకి మహిళలు అంటే చిన్న చూపు చూడండి. అలానే ఎక్కడైనా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం మరి దుర్మార్గంగా, రోగాలు నయం చేసుకుందామని వస్తే రోగాలతో బయటికి వెళ్తున్నా మరి అనేక మంది పేదలు ఇంకా అనేక రకాల సేవలు చేయాల్సిన అంతకుముందు ఇక్కడ నిత్య అన్నదానం జరిగేది. ఆ అన్నదానాన్ని కూడా ఇక్కడ ఆపేశారు. అలానే కొంతమంది రౌడీజం చేయడం నేర్చుకున్నారు. ఇక్కడ వచ్చిన పేషెంట్తో కానీ మీడియాతో కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, ఈ సంస్కృతి మంచిది కాదు. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, ఎస్పీ గారు అందుబాటులో ఉన్నారు. దీని మీద నిఘా పెట్టాలి. అధికారులు కూడా కొత్తగా కమిటీలు అయినాయి. ఆ కమిటీలైన అభివృద్ధి కమిటీ సభ్యులు, వాళ్ళ చైర్మన్లు వారంలో 2-3 సార్లు ఇక్కడ విజిట్ చేయాలి, పర్యవేక్షించాలి. కానీ వాళ్ళు రావట్లేదు. వాళ్ళకి ఎక్కడికెక్కడ ఏసీ రూముల్లో ఉంటున్నారు. ఈ ఎండాకాలం ప్రజలు అల్లాడిపోతారు. వైద్యానికి వచ్చిన ప్రజలు మొత్తం రాత్రిపూట ఇక్కడ వాచ్మెన్లు ఉండరు. వచ్చిన వాళ్ళకి సేఫ్టీ ఉండదు, మహిళలకి సేఫ్టీ ఉండదు. చిన్నపిల్లలు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని బాధ. చూడండి మీరు కళ్ళారా ఈరోజు చూస్తూనే ఉన్నాం. మరి ఓపీ దగ్గర ఫ్యాన్లు లేవు. అక్కడ చిన్నపిల్లల్ని తీసుకొని కూర్చున్న మహిళల పరిస్థితి ఏంది?
దయచేసి ఇప్పటికైనా మేము ఒకటే తెలియజేస్తున్నాము, అభివృద్ధి కమిటీ తక్షణం స్పందించి వీటి మీద చర్యలు తీసుకోకపోతే రేపు స్పందనలో అధికారుల మీద ఫిర్యాదు చేస్తామని ఎంఎం జిల్లా పరిషత్ తెలియజేస్తున్నాను. నర్సరావుపేట శ్రీ శృంగేరి శంకరమఠంలో వైశాఖ బహుళ పాఠ్యమిని పురస్కరించుకుని ప్రతిష్టాత్మక 36వ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శారదే పాహిమాం శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్యులు శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి దివ్య అనుగ్రహంతో తత్కరకములు సంచాజాతులైన శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి సన్నిధానంలో శ్రీ శారదా శంకరులకి విశేష అభిషేకాలు అర్చనలు చేశారు. భక్తులు దేవతామూర్తిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పురపెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీమద్ పరమహంస పరివిరాజకాచార్య వర్య సకల బిరుదావళి విరాజమాన అనంత శ్రీ విభూషిత శ్రీ శ్రీ జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి జన్మస్థానం స్వస్థలమైనటువంటి పూర్వాశ్రమంలో స్వస్థలమైనటువంటి ఈ ఊళ్ళో వారి గురువులైనటువంటి అభినవ విద్యా తీర్థుల ఆదేశ ప్రకారంగా 36 సంవత్సరాల క్రితం ఇక్కడ శారదా శంకర్ల ప్రతిష్ట, శ్రీచక్ర ప్రతిష్ట, కళ్యాణ మండపం ఇట్లాంటివన్నీ నిర్వహించడం జరిగింది. ఈ 36 సంవత్సరాల నుంచి కూడాను ఈ మఠంలో ఉన్నటువంటి ఈ శారదామ్మ వారి యొక్క అనుగ్రహం వల్ల, ఆమెని ప్రార్థించటం వల్ల అయితేనేమండి, భక్తులందరూ కూడా ఎంతో విశ్వాసంతో వారి వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరడం అనేటువంటి అనుభవంతో ఈ ఆలయాన్ని విశేషంగా దర్శించి ఆదరిస్తూ వస్తున్నారు. తర్వాత వీరందరూ కూడాను దీని ప్రభావం వల్ల మన నరసరావుపేట నుంచి ఎక్కువ శాతం మంది నరసరావుపేట నుంచి శృంగేరికి వెళ్ళటం అనేటువంటిది బాగా పెరిగిందనేటువంటి విషయాన్ని నేను ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. అందరినీ నేను కోరేది ఏంటంటే, ఇక్కడ ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలని శృంగేరిలో సాక్షాత్తు శృంగేరి వెళ్ళండి, శృంగేరి దర్శనం చేయండి, శృంగేరిలో జరిగే కార్యక్రమాలను భాగం పంచుకోండి అని నేను కోరుకుంటూ, ఈ నరసరావుపేట పట్టణ ప్రజలకి మానవాళికి కూడా శ్రీ శారదా శంకర జగద్గురుల ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, శ్రీ శృంగేరి శంకర మఠమునందు 36వ వార్షికోత్సవం సందర్భంగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు ప్రత్యేక పూజలు, నిన్న చండీ హోమము, ఈ రోజున స్వామివారికి అలాగే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా పాల్గొని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే మహిళలందరూ కూడా ప్రత్యేకంగా పూజలు, తర్వాత సహస్రనామ లక్ష్మీ సహస్రనామ అంశాలు అవన్నీ కూడా మాట్లాడి పాడినారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు CHOల సమస్యల్ని పరిష్కారానికే కృషి చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. నర్సరావుపేట గాంధీ పార్క్ వద్ద CHOలు చేపట్టిన నిరసన దీక్ష 16వ రోజుకు చేరింది. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సాగర్, రాము, అనుపమ, మస్తాన్, శివ, కోటి, కమల, మధు, AITUC నాయకులు రంగయ్య, సత్యనారాయణరాజు, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలోని అమ్మా నాన్న ప్రేమాలయం అనాథ వృద్ధుల ఆశ్రమంలో మదర్స్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఆశ్రమానికి సహాయాన్ని అందిస్తున్న ఆర్యవైశ్య ప్రముఖులు వెల్లంపల్లి కేశవరావు, మండవ వెంకటరత్నం, రాజారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రామకోటేశ్వరరావు సతీమణి వృద్ధుల కోసం ఆశ్రమానికి ఫ్రిడ్జ్ వితరణగా అందజేశారు. ఆశ్రమ నిర్వాహకులు ధనుంజయ్, రామారావు, శ్రీను అతిథులకి సన్మానించారు. ముందుగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కేకు, పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, ప్రసాద్ పాల్గొన్నారు. ఒక తల్లిదండ్రులతో సమానం కాబట్టి ఈ కార్యక్రమం అన్నీ ఇంత గొప్పగా చేస్తున్నారు. మన మండ వెంకటరత్నం గారు, వెల్లంపల్లి కేశవరావు గారు, ప్లస్ మన రాజారెడ్డి గారు, వీళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ నా తల్లిదండ్రులతో సమానంగా భావించి మీకు ఎటువంటి లోటు రాకూడదని నా సాయశక్తులు, నా పరిధి మేరకు మీకు ఎప్పుడు సహాయపడాలని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. మీ అందరిని ఆలోచించి ఫ్రిడ్జ్ కూడా ఎండాకాలాన్ని మీకు చల్లటి నీళ్ళు ఉండాలని చెప్పి ధనంజయ గారికి ఇవ్వడం జరిగింది. ఏమో అందరూ హ్యాపీగా ఉండండి. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ నా నమస్కారములు. అలాగనే ఈ జన్మనిచ్చిన భూమికి, అందులోనూ ఈ రోజున యుద్ధం జరుగుతుంది, వేరే సైనికులకు నా నమస్కారములు.
ఈ రోజున ఏ కార్యక్రమం జరగాలన్నా తల్లి లేనిదే ఈ సృష్టి లేదు, ఈ భూమి లేదు, సృష్టి లేదు. అందుకని ఏంటంటే ప్రత్యేకంగా సంవత్సరం ఏదో ఒక రోజు ఏర్పాటు చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మేము ప్రతి నెల ఈ యొక్క అమ్మా నాన్న ప్రేమాల వృద్ధాశ్రమానికి సరుకులు ప్రతి నెల ఇస్తుంటున్నాం. కొంతమందికి మనసు ఉంటుంది, అలాంటి ప్రేమని వాళ్ళు దయాచూడంతో మన వృద్ధాశ్రమానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి వారు ఇచ్చింది గాను వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన వృద్ధాశ్రమానికి ఇంకేమన్నా ఇవ్వదగిన వారు ఉంటే కనుక వారి ఫోన్ నెంబర్లు అవి వారు తెలియపరుస్తారు. ఆ ఫోన్ నెంబర్కి మీరు డైరెక్ట్గా మాట్లాడదు, లేదా ఇక్కడికి వచ్చి వారి పరిచయం చూసి వారికి ఇవ్వాలని కోరుతాం. అలాగే ఇక్కడ నర్సాపేటలో ఇంకా 5-6 ఆశ్రమాలు కూడా ఉన్నాయి వేరే కూడా. వాళ్ళు కూడా మాకు దేవుడు ఎంతవరకు ఇస్తే అంతవరకు కూడా మేము వారికి సహాయ సహకారం అందిస్తూ ఉంటాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21న జాబ్ మేళా గోడ పత్రికను ఆవిష్కరించిన కలెక్టర్ అరుణ్ బాబు. కోటపకొండ త్రికోటేశ్వరునికి ఘనంగా 1,00,000 మల్లెల పూజలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం. రోహిణి కార్తీక్ ముందే అగ్నిగుండంగా మారిన పల్నాడు, బాణుడి దెబ్బతో బయటకొచ్చేందుకు వెనకడిగేస్తున్న ప్రజలు. పాత ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో సదుపాయాలు అధ్వానం, అడుగడుగునా అసౌకర్యాలతో గర్భిణీలు మహిళలకి అవస్థలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.